మరుత్తులు ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? వింటే కనుక కామెంట్ చేసి చెప్పండి. అసలు ఈ మరుత్తులు ఎవరు, వారు ఎంతమందో, వీళ్ళ కథ ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు. వారిలో దితి, అదితి అని ఇద్దరు. దితికి పుట్టిన హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు అని ఇద్దరు కొడుకులను శ్రీ మహావిష్ణువు నరసింహ వరాహ అవతారాలలో సంహరించాడని తెలిసి చాలా దుఃఖితురాలయ్యింది. ఆమె కశ్యప ప్రజాపతి వద్దకు వెళ్ళి ప్రణమిల్లి తనకు ఈసారి జన్మించే కుమారుడు ఇంద్రుణ్ణి జయించగలవాడు కావాలని కోరింది. అందుకు కశ్యపుడు విష్ణువు గురించి 1000 సంవత్సరాలు నియమనిష్టలు తప్పకుండా తపమాచరిస్తే ఇంద్రుణ్ణి జయించగల కొడుకు పుడతాడని బదులిచ్చాడు. ఆమె నియమంతో నిష్ఠతో 990 సంవత్సరాలు తపస్సు చేసింది. కొంతకాలానికి దితి గర్భం దాల్చింది. దితి గర్భం గురించి, ఆమెకు కలగబోయే శక్తివంతమైన పుత్రుని గురించి తన తల్లి అదితి ద్వారా విన్న ఇంద్రుడు తన పినతల్లి దితి వద్దకు వచ్చి ఆమెకు సేవలు చేస్తాను అని ఆమె దగ్గర చేరాడు. అతని దృష్టి సదా ఆమె ఎప్పుడైనా నియమం తప్పుతుందేమో అనేది ఉంది. ఇంద్రుడు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆమె మధ్యాహ్న సమయంలో తల విరబోసుకొని గడప వద్ద నిద్రపోతూ ఉంది. ఆ సమయంలో కాళ్లకు ఆమె విరబోసుకున్న జుట్టు తగులుతూ ఉంది. ఇది చూసి ఇంద్రుడు ఆమె అపవిత్రురాలైందని తెలుసుకొని సూక్ష్మ రూపంలో ఆమె గర్భంలోకి ప్రవేశించి గర్భస్థ శిశువుని 7 ముక్కలుగా నరికాడు. లోపలి శిశువు నన్ను నరికి వేయొద్దు అంటూ ఏడుస్తూ ఉంది. ఇంద్రుడు మారుదో మదదేశ్యసి అనగా ఏడవకు ఏడవకు అంటూ నరుకుతూ ఉన్నాడు. ఇంతలో దితికి మెలకువ వచ్చింది. తన గర్భంలో జరుగుతున్న సంగతిని గ్రహించింది. ఇంద్ర, నా బిడ్డను చంపకు అని అంది. ఆమెకు తన బిడ్డని చంపుతున్న ఇంద్రునిపై కోపం వచ్చింది. ఆమె ఇంద్రుణ్ణి శపించింది. ఇంద్ర, నీ త్రైలోక్య ఆధిపత్యం కోసం నా గర్భస్థ శిశువుపై దాడికి పూనుకున్నావు కనుక నీకు ఆధిపత్యం సదా కంటకప్రాయమై నీకు ప్రశాంతంగా పరిపాలించే పరిస్థితి ఉండకుండా ఉండుగాక అని ఇంద్రుణ్ణి శపించిన తరువాత కూడా ఆమె కోపం తగ్గలేదు. ఇంద్రునికి ఈ సమాచారాన్ని చెప్పి నా బిడ్డని సంహరించమని చెప్పినది అదితి కనుక మరుజన్మలో ఆమె కన్నుల ముందే తన పుత్రులను చంపుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నేను ఎలా ఉన్నానో అలాగే ఆమె కూడా తన పుత్రులను పోగొట్టుకుంటుంది అని దితి శాపం ఇచ్చింది అదితికి. కాలాంతరంలో అదితే దేవకిగా జన్మించినదని చెప్తారు. ఆ సమయంలో ఆమె తన 6 పుత్రులను తన అన్న కంసుడు చంపుట చూడవలసి వచ్చింది. ఇంద్రుడు, తల్లి, నీవు అపవిత్రురాలివైనావు కాబట్టి నేను శిశువుని నరికి వేయగలిగాను అని అన్నాడు. ఆ సమయానికి అక్కడికి వచ్చి పరిస్థితి చూసిన కశ్యప ప్రజాపతి దితి కోపాన్ని తగ్గించుకోమని ఒక్క పుత్రుడికి బదులుగా ఇంద్రుడిచే నరకబడిన 7 ముక్కలు 7 పుత్రులుగా జన్మిస్తారని ఊరడించాడు. ఇంద్రునిచే మరుదహ్ అనిపించుకున్నారు కనుక వారిని మరుత్తులు అని పిలిచారు. ఒకరు బ్రహ్మలోకములో, ఒకరు ఇంద్రలోకములో, ఒకరు అంతరిక్షంలో, మిగిలిన 4 దిక్కుల వాయువుకి అభిమాన దేవతలుగా సంచరించి ఇంద్రునితో కలిసి ఉంటారు. ఇదే ఈ వాటి మరుత్తులు కథ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.